సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలో శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు శ్రీ సత్యసాయి బాబా పుట్టినరోజు ఎంతో ఘనంగా జరిగింది. బాబా పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం నగర సంకీర్తన జరిగింది. 10 గంటల నుంచి గ్రామ సంకీర్తన జరిగింది. గ్రామంలోని ప్రజలందరికీ స్వీట్స్ పంచుతూ బాబా కీర్తనలతో గ్రామం మొత్తం సంచరించడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా బాబా పుట్టినరోజు పురస్కరించుకొని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకు బాబా పుట్టినరోజున కేకు కటింగ్ చేసి 99 దీపాలను వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ 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 సాయినాథ సద్గురు జయ జయ. మొదలైంది మీరిద్దరు పట్టుకోండి. సుబ్బారావు బాబు వాళ్ళు ఉన్నారు ఎవరు? అదే వాళ్ళిద్దరిని పట్టుకుంటున్నారు. बोलो भगवान श्री सच्चे बाबा जी समस्त सद्गुरु साईनाथ महाराज की बोलो भगवान श्री सच्चे बाबा जी की सद्गुरु साईनाथ महाराज की. అదే గిన్నె గిన్నె సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా. ఓం శాంతి శాంతి శాంతి. बोलो भगवान श्री सच्चा बाबा जी की समस्त सद्गुरु साईनाथ महाराज की उसिरी చెట్టమ్మ తల్లికి భగవాన్ కి పార్వతీ పరమేశ్వర్ కి ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
ఆనందరూపిణి పాలయమా విమల స్వరూపిణి ఆనందరూపిణి పాలయమా పోయి ప్రసాదించిన నీకు గుర్తు కావాలమ్మా
దివ్యానందం ధీర నగధరణం జై జై లక్ష్మీ శ్రీ సాయిబాబా స్వామి వారికి సీతాపతే జయ జానకి రామ విరామ అభయం ఒకటి అనే
ఇక్కడ నుంచి చూడండి. జగత్పతే హరి సాయి గోపాల అమ్మాయి పాదాలు చుట్టూ పెట్టు. మహాదేవ మల్లికార్జున జ్యోతి ప్రజ్వలన చేసుకొని మా ఉపన్యాసం మొదలు పెట్టుకుందాము. జ్యోతి ప్రజలకి పైకి రావడం పార్తిపురీశ్వర పవిత్ర జ్యోతి పార్తిపురీశ్వర పవిత్ర జ్యోతి అభయ జ్యోతి ఆనంద జ్యోతి అభయ సత్య ధర్మ శాంతి ప్రేమ సాయి జ్యోతి భక్తేశ్వర పవిత్ర జ్యోతి శాంతి ప్రేమ సాయి అభయ జ్యోతి ఆనంద జ్యోతి
జ్యోతి అఖండ జ్యోతి ఆత్మజ్యోతి. ఉన్నాయి. 2024 అంటే దాదాపు మనం 23 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ఇది చేస్తూ ఉన్నారు, కార్యక్రమం చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడ మన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ ప్రతి సంవత్సరం సాయిబాబా మందిరంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అన్నదాన కార్యక్రమం, నారాయణ సేవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ నారాయణ సేవ కార్యక్రమం 2011 సంవత్సరంలో మొదలు పెట్టాము. అంటే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటున్నాము. ఈ దాతల సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ప్రతి గురువారం కూడా 80 మంది నుంచి 100 మంది దాకా మనం నారాయణకి అన్నదానం జరుగుతుంది. స్వామివారి కృపతో అన్నదానం జరుగుతున్నది. ఆ పని చెప్పటిదాకా కంటిన్యూ అవుతున్నది. ఈ వృద్ధులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో మనం జరుపుకుంటున్నాము. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా నిర్విఘ్నంగా జరుపుతున్నాము. ప్రతి గురువారం తెల్లవారుజామునే 5 గంటలకి భజన కార్యక్రమం, అక్కడి నుంచి మందిరం చూడ నగర సంకీర్తన చేసుకుంటున్నాము. మధ్యాహ్నం 1 గంటకి భజన కార్యక్రమం, తర్వాత భజన అయిపోగానే నారాయణ సేవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అదే రకంగా ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ అలంకారాలు చేసి మనం ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని తెలుస్తున్నాం. సంవత్సరం 23వ తారీఖు నగర సంకీర్తన చేసుకుంటూ స్వీట్స్ పంచుకుంటూ నగర సంకీర్తన గ్రామోత్సవం కూడా చేసుకుంటున్నాము. ఆ భాగంలో కూడా ఇవాళ మనం పోయి ఊరంతా తిరిగి గ్రామోత్సవం చేసుకొని వచ్చాము. ఇదే సందర్భంగా మనం కంటి శుక్లాల క్యాంపు కూడా మెయింటైన్ చేస్తున్నారు. స్వామి దయతో అప్పటి నుంచి ఇప్పటిదా కూడా ప్రతి సంవత్సరం కూడా కంటి శుక్లాలు ప్రతి సంవత్సరం కూడా 400 నుంచి 500 మంది దాకా కూడా కంటి శుక్లాలు ఇక్కడి నుంచి దేశపై గుంటూరు దేశపై వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతున్నారు. ఇది స్వామి దయ వల్లే మనకు జరుగుతున్నది. ఆ శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు మనం దాదాపు 5,000 మంది పైగా ఆపరేషన్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ జరుగుతున్నది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా రేపు ఏప్రిల్లో ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా స్వామి దయతో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. అదే రకంగా జరగాలని స్వామివారి మనకి ఎప్పుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. సాయిరాం. టైం చాలా అవుతుంది కాబట్టి పర్తి గ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సద్గురుం సాయినాథం నమామ్యహం సద్గురుం సాయినాథం నమామ్యహం. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की, सच्चे साई बाबा जी की, सच्चे साई बाबा जी की. కొద్దిగా వాల్యూమ్ అంటే అని చెప్పి అన్నాం అనుకోండి, ఆయన కనపడినప్పుడల్లా నమస్కారం పెట్టడం, ఆయన గురించి చెప్పుకోవటం, ఏం చేసినా ఆయనకు చెప్పి చేయటం, ఇదేగా భక్తి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమన్నాడంటే, ఏ భజంతి మాం భక్త్యా మైతే తేషు చామ్యహం. ఎవరు నన్ను నిరంతరం స్మరిస్తున్నారో, ఎవరు నాకు తెలియకుండా ఏమీ చేయడం లేదో
ఎవరు పూర్తిగా నా మీదే ఆధారపడి ఉన్నారో, నేనే ఉద్ధరిస్తాను వాళ్ళని అని నమ్ముతున్నారో, వాడికి నాకు తేడా లేదు అన్నారండి. కాబట్టి మనకు తేడా ఉండకూడదు. స్వామికి మనకు తేడా ఉండనంత గొప్పవాళ్ళం కావాలి. కానీ ఎన్ని జన్మలు ఇట్లా భక్తులుగా ఉంటావు? చాలా చోట్ల నేను సత్యసాయి బాబా వారి ఉపన్యాసం చెప్పే వాళ్ళను గమనించా, చాలామంది భక్తులను గమనించా. ఏమి ఇష్టపడుతున్నారు వీళ్ళంతా? స్వామివారి లీలలు ఇష్టపడతారు. మీకు కూడా ఇష్టమే కదా లీలలంటే? చేతులెత్తండి. లీలలంటే ఇష్టం అన్నవాడు. లీలలు లీలలు దించండి. ఎవరినన్ను అడిగామనుకోండి, ఏమండి మా అబ్బాయికి బాగా జ్వరం వచ్చిందండి, స్వామి విభూతి పెట్టాను, వెంటనే తగ్గిపోయింది. మా అమ్మాయికి పెళ్లి కాకపోతే స్వామి దండం పెట్టాను, వెంటనే సంబంధం వచ్చింది. మా ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవట్లేదు, రోజు మందిరానికి వచ్చి స్వామి దండం పెట్టారండి, ఇల్లు కొనుక్కున్నాము మేము. ఇవే చెబుతారు. ఇవేగా లీలలంటే, ఇవేగా లీలలు. కానీ స్వామి ఇట్లా ఏదో తాత్కాలిక లాభాలని, ఈ సంసారంలో మనకు వచ్చే ప్రయోజనాల్ని ఆశించే వాళ్ళంటే, పోనీలే పాపం నా భజనకు వస్తుంది, నాకు దండం పెట్టింది అని జాలిపడి ఇచ్చేదే. కానీ ఏమీ అడగని వాడికి సమస్తము ఇవ్వటం జరుగుతుంది, వాడు అర్హుడైతే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్పుడప్పుడు కోరికలు కోరి తీర్చుకుంటున్నారో స్వామిని, వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి. ఏమీ స్వామిని అడగని వాడికి అన్ని పనులు అవుతాయి. ఏ అనుభవం గొప్పది? మేము మొత్తం బోల్డ్ సార్లు చదివామండి పురాణాలు, ఇందువల్ల ఏం ప్రయోజనం లేదు. అనుభవ జ్ఞానం ఏమైనా ఉన్నదా? మెచ్చేది అనుభవ జ్ఞానమునే కానీ ప్రాపంచిక జ్ఞానము కాదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని పురాణాలు తెలిసినా, అనుభవంలోకి రావాలి అంటే వాడు భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. మనం ఉన్నామా లేదా? మనది అవసర భక్తే, అనన్య భక్తే? అవసర భక్తి, అందుకోసం మందిరానికి రావటం, అందుకోసం రామకోటి రాయటం, అందుకోసం అన్నదానం చేయటం, అందుకోసం కొబ్బరికాయ కొట్టడం, అందుకోసం గుండు చేయించుకోవటం, ఇదంతా అవసర భక్తి. అనన్య భక్తి, వీడి దుంపదగా వీడికి ఎంత భక్తి, నా ఆత్మలింగం కోసం వాడిని వాడు చంపుకున్నాడే, నేనన్నా నా లింగస్వరూపమన్నా ఎంత భక్తి వీడికి అని వచ్చాడు. ఇది అనన్య భక్తి. మీరు ఆ పాట విన్నారు కదండి. అన్య దైవము గొలువా నీదు పాదము విడువా దర్శనంబు నీరా మంగళాంగా గంగాధరా నీలకంధరా దేవా దీనబాంధవా రామా నన్ను గావరా. ఇంకొకటి లేదు. ఈశ్వరుడు తప్ప ఇంకా భగవంతుడు కూడా ఏ రూపంలో లేడు. ఉన్నవాడిని భగవంతుడని నేను అనను, ఈశ్వరుణ్ణే అంట.
తెల్లవారేటప్పటికీ అనేక కోటి లింగాలకు పూజ చేసేవట రావణ బ్రహ్మ. అభిషేకాలు చేసేవట. ఊరంతా శివాలయమే. శివనామం మారుమ్రోగేది లంకలో. ఇంతటి భక్తి మనకున్నదే. మన ముందు ఒక పురాణాలలో, రామాయణంలో ఒక భక్తుడు ఇన్ని ఉన్నా సరే, ఇంత గొప్ప భక్తుడైనా సరే వాడిని మంచివాడు కాదని మనం ఎందుకంటున్నాం చెప్పండి? రావణాసురుణ్ణి విమర్శించే ముందు అందులో మనకు ఆయనకున్నపాటి భక్తిలో ఏ కొంచెం భక్తి ఉంది? ఆయన చేసిన తప్పేమిటి? సీతమ్మ వారిని కోరడం. పరస్త్రీ వ్యామోహము పతితుణ్ణి చేసింది. అంటే ఏంటి? భగవంతుడు అన్ని మంచి లక్షణాలే ఉన్నా ఒక్క చెడ్డ లక్షణం ఉన్నా ఒప్పుకోడు. ఎవరైనా మీ పిల్లలకి రావణాసుర్ అని పేరు పెడతారా? ముందు రోజుల్లో పెడతారేమోలే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పేర్లకు అర్థం ఉందే. ఏమన్నా ఉత్కృష్టు, నికృష్టు, ఉపవాసాదులు నన్ను మెప్పింపలేవు. నేను మెచ్చెట్టు చేసేది కాదు. ఉపవాసం ఉంచటం అంటే లోపల ఉన్న నన్ను మార్చటమే, నాకు నైవేద్యం పెట్టకపోవటమే. ఉంది శ్లోకం చూసుకోండి, 17వ అధ్యాయంలో 6వ శ్లోకం అండి. ఇంటికి పోయి అందరూ చూసుకోండి. ఎవడైతే ఉపవాసం పేరుతో మాడుతున్నాడో వాడు లోపల కూర్చున్న నన్ను ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు. ఇప్పుడు నీకు పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందే? బాగా గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో ఉంటే పుణ్యం, ఏకాదశి నాడు ఉంటే ఇంకా పుణ్యం. ఎలా జరగాలి మరి ఉపవాసం అంటే? ఎప్పుడన్నా ఒక్కసారి మీ ఆరోగ్యం కోసం మీరు శుభ్రంగా మితాహారం, తేలికపాటి ఆహారం తీసుకోవటం, పరమాత్మను ఇబ్బంది పెట్టకుండా ఉండే ప్రయత్నం జరగాలి. అసలు ఉపవాసం అంటే చెప్పినటువంటి అర్థం ఉన్నదే. ఏ రోజైతే పరిపూర్ణంగా ఇంకొక మాట మాట్లాడకుండా భగవంతుడి స్మరణలో ఉంటారో ఆ రోజు మీరు ఉపవాసం చేసినట్లు. ఉపవాసము సమీపమున వసించుట. ఉప సమీపముగా, వాసము వసించుట. దేనికి సమీపముగా? ఎవరి పేరుతో మాడుతున్నారో వాడికి సమీపముగా వసించుట. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నాం. ఏం చేయాలి? ఆ రోజు షాపులు గీపులు ఏం లేవు. ఎందుకంటే పోయినప్పటి నుంచి మన మనసు అడ్డుపోతుంది. చాలామంది అంటారు, కానీ ఎంతమంది షాపుకి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉపవాసం ఉన్నవాళ్ళు మేము ఉపవాసం అంటే అంటారు. పాపం అన్నీ అమ్ముకోవాలి. ఆయన వ్యాపారం కదా, అది అమ్ముకోవాలి. వచ్చిన వాడికి ఏమయ్యా రోజు సబ్బు 10 రూపాయలకి ఇస్తున్నాను, ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను, 5 రూపాయలు ఇది ఖరీదు, ఈ 5కే ఇస్తాను ఇవాళ అంటున్నావా? ఎంతమంది ఈయన్ని చూశారు టీవీల్లో కానీ విడిగా కానీ అంటే? అక్కడ పైగా నేను వాళ్ళని ఒక ప్రశ్న వేశాను. ఏమండి, రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు. రాముడికేమో చేతిలో ధనస్సు ఉంటుంది, కృష్ణుడికేమో ఇంకొక ఆయుధం ఉంటుంది, విష్ణుమూర్తికి చక్రం ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి గద ఉంటుంది. అందరూ పట్టుకొని ఉన్నారు ఏదో ఒకటి. ఏమండి, దానికి మన వాళ్ళు రామ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ
కేశవ మాధవ హరి నారాయణ కేశవ మాధవ హరి కంజర నారాయణ కంజరమ్మ కేశవ మాధవ హరి నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ తాన వివురులకు సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ ఇంకొకడు నీకు ఏం చేస్తే నువ్వు బాధపడతావో దాన్ని వాడికి అవతల వాడికి చెయ్యకుండా ఉండటమే నిజమైన ధర్మం. ఒక ఆయన అడిగాడు ఇంకొక ఆయన, ధర్మం అంటే ఏమిటి అన్నాడు. అయ్యా ధర్మం అంటే చెబుతున్నా, నీకు ఇంకొకడు అన్యాయం చేస్తే, ఒక మాట అంటే నీ సొమ్ము కాజేస్తే నువ్వు బాధపడతావు. ఆ పనే నువ్వు వాటికి చేయకుండా ఉండడమే ధర్మం. కాబట్టి స్వామి చెప్తున్నటువంటి మెచ్చేటువంటి 5 అంశాలు చెప్పా. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు జీవితంలో పాటించండి. లీలలన్నీ మీ ఇంట్లోనే జరిగితే ఒప్పుకోండి. ఏమంటే ఇన్ని లక్షణాలు ఉండి ఆయన చెప్పినట్టు వింటుంటే ఆయన ఎక్కడికి పోతాడండి, మీ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వామి చెబుతున్నటువంటి ఇంకొకటి ఏంటంటే సేవకుడే నాయకుడు. ఇది స్వామి చెప్పిన మాట అండి. సేవకుడే నాయకుడు అన్నారు స్వామి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చీమకుర్తి అనే ఊళ్ళో స్వామివారు మన మూర్తి గారు పుస్తకంలో ఉన్నటువంటి 2 అనుభూతులు చెప్పారు చేమకుర్తిలో. అదేవిధంగా మన ఊర్లోనే పెద్దశెట్టి గారు, సుబ్బరాయుడు గారు, కపూర్ సీతారాయ గారు, నేను ముగ్గురు కూడా స్వామి దగ్గరికి వెళ్ళాము. మాకు మందిరం కావాలి స్వామి అని అడిగాము. ఆయన ప్లాన్ తీసుకొని వచ్చారు. స్వామి వస్తారా లేదా అనుకున్నాం. దగ్గరగా వచ్చేసారు. చక్కగా వచ్చేసి అక్షంతలు వేసి కట్టుకో బాబు అన్నారు. మరి ఈరోజు ఎన్ని లక్షల విలువ చేసేటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ప్రత్యక్ష నిదర్శనమే కదా. దగ్గరికి రాకముందు మాకు ఇస్తారా లేదా అనుకున్నాం. వచ్చిన తర్వాత సరే బాబు అన్నాడు. ఓకే అన్నారు. అయినా కానీ స్వామి అట్లా అన్నారేమోలే అనుకుంటాం. మరి ఎంత శ్రద్ధతో ఈ బిల్డింగ్ని కట్టించారు, ఎంత బాగా జరిగింది, ఎంతమందికి ఉపయోగపడుతుంది. స్వామి మీద నమ్మకం ఉంటే మనకు అన్నీ అట్లానే జరుగుతాయి. ప్రత్యక్షంగా నాకు కూడా మా ఇంట్లో మా అమ్మమ్మ గారికి శుక్లాలు వచ్చి కనబడలేదు. మా అమ్మమ్మ అన్నయ్య గారికి కూడా కనబడలేదు. అదే ప్రకారంగా నాకు కూడా ఏమైనా వస్తుందేమోనని భయపడ్డాను. స్వామి దగ్గరికి వచ్చారు. అదే సమయంలో పెద్దశెట్టి గారు ఈ మందిర నిర్మాణ సమయంలోనే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత, స్వామి నేను ఆపరేషన్ చేయించుకోవాలి. ఎలా స్వామి అంటే, ఏం పర్వాలేదు వస్తుంది, బాగానే ఉంటుంది అని స్వామి తల మీద చేయి పెట్టి ఇలా అన్నారు. నేను ఇంకా దగ్గరికి వచ్చాను కాబట్టి వచ్చిన ఛాన్స్ పోదని ఆయన చేయి పట్టుకొని ఇలా రుద్దుకున్నాను. స్వామి దర్శనమే కష్టం. స్వామి దగ్గరికి పోవడం, స్పర్శ, మాట్లాడారు చక్కగా, నీకేమీ పర్వాలేదు అని అన్నారు. ఆ విధంగా నాకు దృష్టి కూడా వచ్చేసింది చక్కగా. మొట్టమొదటి నేను లెన్స్ వేయించుకోలేదు. లెన్స్ అంటే ఇవి ఒత్తుకుంటుందేమో భయం అని లెన్స్ వేయించుకోలేదు. మా చెరువాళ్ళ సత్యనారాయణ మేస్టారు, ఢిల్లీ మేస్టర్ గారు ఉన్నారు, పెద్దశెట్టి గారు ఉన్నారు. ఇంతలా వందాలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకని వేయించుకోలేదంటే అది గుచ్చుకుంటుందామని వేయించుకోలేదట. నేను అదే అనుకున్నాను. నేను కూడా ఇంతలా అద్దాలు పెట్టుకునేవాడిని. భూతద్దాలు ఉంటాయి, బరువు అయ్యేది. ఇది ఇక్కడ మచ్చలు పడేవి. కొన్నాళ్ళు పోయిన తర్వాత
మళ్ళీ మెడికల్ చెకప్ చేస్తే ఈ లోపల ఒకసారి తీసిన తర్వాత కూడా మళ్ళీ అద్దాలు పెట్టుకోవచ్చు అండి అన్నారు. అదే డాక్టర్ గారు అపోలో హాస్పిటల్లో చేసిన తర్వాత చక్కగా ఇప్పుడు నాకు 2 అద్దాలు వేశారు, చూపు బాగా ఉన్నది. ఈ విధంగా నాకు ప్రత్యక్షమైనటువంటి అనుభవము, స్వామివారి మాటలు విన్నాను, స్వామివారి యొక్క ప్రేమను మేము బాగా అనుభవించుతూ ఉన్నాము. మరి అది నమ్మిన వారికి నమ్మినట్లుగానే ఉంటుంది. మరి నేను చెప్పడం నాకు చేత కాదు కాబట్టి ఇంతవరకే ఇది నా అనుభవాన్ని చెప్పుకోగలుగుతున్నాను. మిగతా అన్ని అనుభవాలు అట్లానే ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరి పేరు సాయి రమ్య, సాయి మనోరమ, సాయి కృష్ణ, సాయి గోపిక, ఇలాంటి పేర్లే అందరికీ కూడా పెట్టుకోగలిగాము. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మూర్తి గారికి ధన్యవాదాలు. స్వామి సాయిరామ్. హృదయంలో ధర్మం ఉంటే సేవలో సౌందర్యం ఉంటుంది. మన యొక్క హృదయంలో ధర్మంగా ఉన్నట్లయితే సేవ అంటే సత్యసేవ, సేవలో సేవకి అంటే సత్యమైనది అని అర్థం. సేవ ఉంటుంది, సేవలో సౌందర్యం ఉంటుంది. సేవలో సౌందర్యం ఉంటే గృహంలో సామర్థ్యం ఉంటుంది. ఆటో సేవలో సౌందర్యం ఉంటే గృహంలో సామరస్యం ఉంటుంది. మరి గృహంలో సామరస్యం ఉంటే దేశంలో సుపరిపాలన ఉంటుంది. మరి గృహంలో కనుక సామరస్యం ఉన్నట్లయితే దేశంలో సుపరిపాలన ఉంటుంది, అంటే పరిపాలన బాగా ఉంటుంది. Swami
ఎక్కడ ఉంది మంచిది ఒకటి కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఒక్కొక్కరుగా వచ్చి జ్యోతి ఎగిరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మొట్టమొదట వెంకటరాయ బాబా వస్తున్న రోజు అయిపోయినాక వస్తున్న ఉదయం నుంచి కూడా ఉదయం ఓంకారం 5 గంటలకి సుప్రభాతం మధ్యాహ్నం నగర సంకీర్తన చేస్తున్నాము. అదే రకంగా 9 గంటలకి మనం గ్రామోత్సవం చేసుకుంటూ గ్రామం మొత్తం తిరిగి అరిసెలు పంచి స్వీట్స్ పంచి గ్రామోత్సవం చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఉపన్యాసాలు మొదలుపెట్టుకున్నాము. ఉపన్యాసాల్లో నరసాపట్ట వస్తువులు లక్ష్మీ నరసింహమూర్తి గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆ ఉపన్యాసం అయిపోయినాక మనం నారాయణ శాస్త్రం అందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకుని భోజనాలు చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మరలా 7 గంటలకి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. దీపోత్సవం భజన కార్యక్రమం మొదలుపెట్టి భజన చేసుకున్నాము. భజన అనంతరం ఈ దీపోత్సవం చేసుకుంటున్నాము. మనం మందిరం 2001 సంవత్సరంలో మొదలుపెట్టుకున్నాము. 2001 సంవత్సరంలో మొదలుపెట్టుకొని అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. 2011లో అన్నదాన కార్యక్రమం మనం మొదలుపెట్టాము. ఈ 2011 నుంచి ఇప్పటికీ కూడా స్వామి వల్ల నిర్విఘ్నంగా బ్రహ్మాండం కూడా ప్రతి గురువారం వీలైనంతప్పుడు తప్పకుండా కూడా సుమారు 100 మంది దాకా కూడా ప్రతి వారం కూడా భోజనం ఏర్పాటు చేసుకుంటాం. నారాయణ స్వామికి ఎంతో ఇదనమాట. నారాయణ అంటే పేదవారు అంటే స్వామికి ఎంతో అభిమానం చాలా ఉంది. ఆ స్వామి వారి కోరిక పేరు మీద సుబ్రహ్మణ్యం గారు మనసారా గారు వారి హయాంలో వాళ్ళు చేశారు. మొట్టమొదటి నారాయణ సార్ గారికి మొదలుపెట్టడానికి కారణం మన సుబ్రహ్మణ్యం బాబు గారు ఏం చేశారంటే మందిరంలో పిలిచి నువ్వు ఈ కార్యక్రమం చేయాల్సిందే అంటే 4 శాతం కదా నా వల్ల కాదు, ఇది నేనైనా తెలిసి నీ వయసులో నన్ను ఏం చేయొద్దు ఇంకా నువ్వు నేనే మొత్తం చేపిస్తాను. ఆయన వాళ్ళ అమ్మాయిల చేత తల 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 ఒకసారి వాళ్ళ 250 మంది మనకు ఈ సభ్యులుగా ఉన్నారనమాట. ఈ 250 మంది ఏ కార్యక్రమం జరిగినా కూడా మనం ఫోన్ చేయగానే వాళ్ళు మీరందరూ చూశారు. అంత బ్రహ్మాండంగా జరిగిందో అందరూ వచ్చారు. అందరూ వచ్చి కార్తీక మాసం వనభోజనాలు చేసుకొని కార్తీక మాసం చెట్టుకుని కూడా దీపాలు వెలిగించుకొని బ్రహ్మాండంగా. అదే రకంగా మనం ఈ ఇంతమంది మీద ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం చేసుకున్న స్వామి దేవాల బ్రహ్మాండంగా జరుగుతుంది. అందువల్ల ఇంకా రావాలి అనే ఉద్దేశంతోనే భక్తులంతా కూడా వచ్చి చేస్తే మనకు కూడా స్వామివారి కృప ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక మూర్తి గారు కూడా చెప్పాడు, మనం ఖచ్చితంగా కనుక మనస్ఫూర్తిగా చేసుకుంటే ఏ కార్యక్రమమైనా దివ్యంగా జరుగుతుంది అన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా ఏ కార్యక్రమం పాల్గొన్నా కూడా మనోగా విజయం అయింది. మనందరం కూడా అదే కార్యక్రమం కూడా చేసుకుంటూ సాయిరాలి. Happy birthday, Sai Ram. Happy birthday, Sai Ram. Happy birthday to you, 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 Sai Ram. Happy birthday.
చాలా మూడు మూడు ఎడిపించండి అమ్మ మరి హ్యాపీ బర్త్డే టు యు సాయిరామ్ హ్యాపీ బర్త్డే టు సాయిరామ్ హ్యాపీ బర్త్డే టు యు 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 సాయిరామ్ సాయిరామ్ అందరూ చెప్తాం హ్యాపీ బర్త్డే టు యు సాయిరామ్ హ్యాపీ బర్త్డే లాస్ట్ లో సాయిరామ్ హ్యాపీ బర్త్డే టు యు సాయిరామ్